తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ సంచలన మార్పులు తీసుకొస్తుంది. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు సభల్లో సభ్యులు నడుచుకోవాల్సిన తీరుపై కొత్త రూల్స్ తీసుకొచ్చింది. ఈ మేరకు స్పీకర్ గడ్డం ప్రసాద్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు. సమావేశాలు జరుగుతున్న సమయంలో అసెంబ్లీ ఇన్సైడ్ చైర్ అనుమతి లేకుండా మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు, వీడియో ప్రదర్శన చేయొద్దని కొత్త రూల్స్ తీసుకొచ్చారు స్పీకర్. మరోవైపు అసెంబ్లీ సమయంలో ఎమ్మెల్యేలు ఎవరూ మీడియా పాయింట్ వద్ద మాట్లాడకూడదని ఆదేశాలు జారీ చేశారు. బ్రేక్ సమయంలోనైనా లేదా సభ వాయిదా తర్వాత సభ్యులు మీడియా పాయింట్ వద్ద మాట్లాడడానికి కొత్త నిబంధనలు పెట్టారు. అయితే బడ్జెట్ సమావేశాల్లో భాగంగా సభలో కాళేశ్వరం ప్రాజెక్టుపై చర్చ చేపట్టగా అది కాస్త రాజకీయ దుమారానికి కారణమైంది. చర్చ సమయంలో అధికార ప్రతిపక్ష పార్టీ నేతల మధ్య మాటల యుద్ధమే నడుస్తుంది. అయితే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేయటం, కడియం శ్రీహరిపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా తీవ్ర విమర్శలు చేశారు. అయితే సభలో అధికార పక్ష నేతలు వాడుతున్న భాష నచ్చట్లేదంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు. సభ నుంచి వాకౌట్ చేసిన నేతలు మీడియా పాయింట్ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించగా మార్షల్స్ అడ్డుకున్నారు. దీంతో ఈ కొత్త రూల్ ఏంటి అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు ఎలాంటి ఆర్డర్స్ రాలేవంటూ నిలదీశారు. అయితే తమకు స్పీకర్ నుంచి ఆదేశాలున్నాయని మార్షల్ చెప్పడంతో గులాబీ నేతలు అక్కడే బేటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన సభలో కొత్త నిబంధనలను స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ప్రకటించారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్రజ్ఞా మీడియా. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.